నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా నోవా ENT హాస్పిటల్ MD గారు మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా 1996 అంటే గత 30 సంవత్సరాల క్రితమే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఎండోస్కోప్ సర్జన్ అని మనందరికీ తెలుసు. ఎంతోమంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే చాలా చిన్న సమస్య అనుకుంటారు. గొంతు, చెవి, ముక్కు మనం వినడానికైతే ఏదో చిన్న సమస్యలాగానే అనుకుంటాం. దానివల్ల అతిపెద్ద క్యాన్సర్ వ్యాధుల్లో పెట్టేటటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎంతోమంది కొన్ని వేల మందికి ఆయన ట్రీట్మెంట్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం ఈ సమయం కేటాయించినందుకు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగుందమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. మాకు మీ మీడియా ద్వారా ప్రజలకి కావాల్సినటువంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సంబంధించిన అనేక రకాల సమస్యలు, ఈ వైద్య రంగంలో వస్తున్నటువంటి ఆధునిక మార్పులు, ఎన్నో విషయాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రజలకి ఈ కామన్ చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు మొత్తంగా ఆరోగ్య సమస్యలు తీసుకున్నప్పుడు ఒక పేషెంట్ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే అనేక రకాల వైద్య రంగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు చూసుకుంటే ఈ చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు అత్యధికంగా ఉంటాయి. అవి కామన్ కోల్డ్, గొంతు నొప్పి, దగ్గు, సైనస్ వ్యాధులు అనేవి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. సైనస్తో బాధపడని వ్యక్తి అంటూ జీవితంలో ఒకసారైనా ఉండరు. అలాగే చెవిలో చీము గారటము, చెవి వెనుకిడి సమస్యలు, ఇలాంటివి దాదాపు పిల్లల్లో అనేక మంది పిల్లల్లో, చిన్న పిల్లల వయసు నుంచి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో చాలా కామన్గా ఉంటాయి. చెవికి సంబంధించిన వెనుకిడి సమస్యలు దాదాపు 10-15% ప్రజల్లో ఉంటాయి. అట్లాగే పుట్టుకతో వచ్చే చెవి వెనుకిడి లోపాలు ఉంటాయి. అవి జీవితాంతం పిల్లలు వెనుకిడి లోపంతో ఉండి మూగవాళ్ళు కూడా అవుతూ ఉంటారు. అట్లా ఏంటంటే అనేక రకాల ఈ చెవి, ముక్కు సంబంధించిన సమస్యలు, అవి కామన్ కోల్డ్ అంటే సాధారణమైన జలుబు నుంచి మొదలుకొని గొంతు క్యాన్సర్ వరకు అనేక రకాల వ్యాధులతో ప్రజలు బాధపడుతూ ఉంటారు ఈ చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన విషయాల్లో. ముఖ్యంగా ఈ గొంతు క్యాన్సర్ అనేది శరీరంలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు ఈ నోరు, గొంతుకు సంబంధించిన క్యాన్సర్లు మన దేశంలో అత్యధికంగా 30% మందికి క్యాన్సర్స్ ఈ గొంతు, నోట్లో, నాలుకకి సంబంధించిన క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉంటారు. అనేక రకాల క్యాన్సర్లో దాదాపు 30% ఈ గొంతు, నోటికి సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. ఈ రకంగా అనేక రకాల చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉంటాయి. ప్రజలు చాలా అవసరం ఈ విషయాలు తెలుసు. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా అంటే ఇప్పుడు వాళ్ళకి చెవి వినికిడి అనేది వినిపించడం లేదు అని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుందండి? చిన్నపిల్లల్లో అంటే అసలు మనం గమనించడం, దానికి ఏమైనా పరికరాలు రావడం జరిగిందంటారా? అది ఆధునికంగా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటారా? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. పిల్లల్లో ముఖ్యంగా చెవి వినికిడి లోపాలు ఉన్నాయా లేవా అనేది సాధారణంగా ఎవరు కనుక్కోవటం చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు చెప్పలేరు. నొప్పి ఉంటే తప్ప, నొప్పి ఉన్నా కూడా పిల్లలు ఏడుస్తారే కానీ దేని కొరకు ఏడుస్తున్నారో కూడా తెలియదు. నిద్రపోయే చిన్నపిల్లలు, ఇన్ఫెంట్స్, సడన్గా నిద్రలో లేచి చెవి దగ్గర చెయ్యి ఇట్లా పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అంటే అది చెవిలో నొప్పి ఉందేమో అని చెప్పి తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. చెవిలో ఏదైనా పురుగు వెళ్ళిపోయిందేమో అని చెప్పి భయపడతారు పిల్లలు అట్లా ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు. కానీ చెవిలో నొప్పి అనేది ఇన్ఫెక్షన్స్ తోటి, అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాము. ఈ అక్యూట్ ఓటైటిస్ మీడియా అనేది ఏంటంటే ఇప్పుడు ఈ జలుబు చేసినప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది చిన్నపిల్లలు సాధారణంగా చాలామందికి. వీరికి ఈ ముక్కులో ఉన్న జలుబు చెవికి స్ప్రెడ్ అవుతుంది. ముక్కు, గొంతుకి, చెవికి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ అని. దాని ద్వారా ఏంటంటే ముక్కు నుంచి చెవిలోకి ఆ జలుబుకి సంబంధించిన వ్యాధి, ఆ జలుబుకు సంబంధించిన క్రిములు, ఈ ఇన్ఫ్లమేషను ఇవన్నీ కూడా చెవికి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిపోయి చెవిలో నొప్పి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి చెవి వినికిడి ఉంది అనుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు, వాళ్ళకి మాటలు కూడా వచ్చే అవకాశం తగ్గుతుందంటారా? చిన్నప్పుడే చెవిలో వెనికిడి లోపం ఉంటే, అంటే పుట్టుకతోనే చెవి వెనికిడి లోపం ఉన్నా, ఆ తర్వాత కొద్ది చిన్న వయసులో వెనికిడి లోపాలు వచ్చినా, పుట్టుకతో చెవి వెనికిడి లోపాలు ఉంటే వాళ్ళు మగవాళ్ళు అయిపోతారు. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం మాటలు అనేది పిల్లలు విని నేర్చుకుంటారు.
అందుకే తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు పిల్లలు తెలుగు మాట్లాడతారు, తమిళ్ పిల్లలు తమిళ్ మాట్లాడతారు. ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ భాష ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ మాట్లాడి చెప్తూ ఉంటే విని మాట మళ్ళీ పలికి అది నేర్చుకుంటూ ఉంటారు. మాటలు నేర్చుకోవటం అనేది అది పుట్టుకతో రాదు, అది మాటలు అనేవి నేర్చుకుంటూ వస్తాయి. పుట్టుకలో వచ్చేది గొంతులో శబ్దం చేయటం మాత్రమే వస్తుంది. ఈ శబ్దానికి ఒక మాట రూపం వచ్చేది నేర్చుకుంటూ వస్తుంది. వింటూ నేర్చుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ దాన్ని ప్రతిస్పందించి వాళ్ళు పలకటం వల్ల, అర్థం చేసుకొని పలకటం వల్ల మాటలు వస్తుంటాయి. ఈ విషయాలు తెలియదు. అందుకే చిన్నపిల్లల్లో మగవాళ్ళు అయితే నాలుక చూపిస్తారు, వచ్చి నాలుకకి ఏమన్నా ఉందా, మాటలు రావట్లేదు సరిగా, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. యాక్చువల్గా గొంతులో ఏ ఇబ్బంది ఉండదు, చెవిలో వినికిడి లోపం ఉండటం వల్ల వాళ్ళు మగవాళ్ళు అయిపోతుంటారు. ఆ విధంగా ఏంటంటే ఇంకా అది అట్లా కాకుండా కూడా పూర్తి వినికిడి లోపాలు లేకపోయినా పాక్షికంగా వినికిడి లోపాలు ఉంటే అది కూడా తెలుసుకోలేరు. అది ఎలా కనుక్కోవాలంటే చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు, మావాడు పలకడండి సరిగా, రెస్పాన్స్ ఇవ్వడు, కేర్లెస్గా ఉన్నాడు, పట్టించుకోడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పిల్లలు సాధారణంగా ఆడుతూ ఉంటే పట్టించుకోకపోవడం అనేది ఉంటుంది, కానీ తరచుగా మనం పిలుస్తున్నా పలకకపోవటము, మనం అడిగేదానికి సమాధానాలు వెంటనే చెప్పకపోతే వాళ్ళలో వినికిడి లోపం, పార్శ్వికమైన వినికిడి లోపం ఉందేమో అని చెప్పి గుర్తించాలి. వెంటనే వాళ్ళకి చెవి వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. అట్లాగే ప్రతి పిల్లవాళ్ళకి కూడా పుట్టినప్పుడు ప్రతి పిల్లవాడికి వినికిడి పరీక్ష చేయించుకోవాలి. ఇది అభివృద్ధి అయినటువంటి దేశాల్లో చాలా మ్యాండేటరీగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర పుట్టిన ప్రతి వాళ్ళకి చెవి వినికిడి లోపం ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఆధునిక పరీక్షా విధానాలు ఉన్నాయి. ఓటో అకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ అని చెప్పి OAE అని చెప్పి చేస్తారు. ఆ తర్వాత ఇంకా వినికిడి లోపము, ఇంకా పెరుగుతున్న పిల్లవాడికి వినికిడి లోపం ఉందా లేదా తెలుసుకోవాలండి. అంటే ఏ వయసులో మనం గమనించగలుగుతామండి, ఏ వయసులో ఈ టెస్ట్ చేయించాలంటారు? ఓటో అకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్. అది పుట్టిన వెంటనే పిల్లలకి 1 నెల లోపలనే పుట్టిన వాళ్ళకి హాస్పిటల్లోనే టెస్ట్ చేస్తారు. 1 మంత్ కంటే ముందు పుట్టగానే పుట్టిన పిల్లవాళ్ళకే టెస్ట్ చేస్తారు. అది ఈ ఆధునిక పిల్లల వైద్యశాలలు ఉన్న దగ్గర చేస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో ఏంటంటే ప్రతి పిల్లవాడికి అందుబాటులో లేవు ఇవి. ఈ టెస్ట్ అభివృద్ధి అయినటువంటి దేశాల్లో అందరికీ చేస్తారు. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పుట్టిన పిల్లవాడు వినికిడి లోపంతో పుట్టినప్పుడు తెలిస్తే వాళ్ళకి వెంటనే మనము వినికిడి కోసము ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. అందులో ఏంటంటే ముందు హియరింగ్ ఎయిడ్ ఇస్తాము, లేకపోతే శబ్దాలు వాళ్ళకి క్రియేట్ చేసి స్టిమ్యులేట్ చేసి ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటాం, ఇలాంటివి చేయటము. వినికిడి లోపం ఉన్నది అని తెలిస్తే ముఖ్యంగా 3 సంవత్సరాల లోపలనే కనిపెట్టుకుంటే వాళ్ళకి మూగవాళ్ళు కాకుండా చేయొచ్చు మనం. అంటే వినికిడి యంత్రాలు వచ్చాయి ఇప్పుడు, అవి కాకుండా కాక్లియర్ ఇంప్లాంట్స్ అని చెప్పి ఆధునిక వైద్య పరికరాలు వినికిడి ఇంప్రూవ్ చేయడానికి, పుట్టుకతో వినికిడి లోపాలు ఉన్న వాళ్ళకి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తున్నాము. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసినప్పుడు 3 సంవత్సరాల లోపలే చేయాలి అది. అంటే పూర్తి దానివల్ల కలిగే ప్రయోజనం మనం పొందాలంటే వినికిడి లోపం పూర్తిగా సరిచేసి మళ్ళీ మాటలు పూర్తిగా వచ్చేలా విధంగా చేయాలన్నప్పుడు 3 సంవత్సరాల వయసు పిల్లలకి చేసిందే మంచిది. 5 సంవత్సరాలు ఆ పైన దాటి 9 సంవత్సరాలు దాటితే బ్రెయిన్ మొద్దుబారిపోతుంది వాళ్ళకి. సో ఈ లోపల వినికిడి లోపాలను సరిచేయకపోతే వాళ్ళ మెదడు మొద్దుబారిపోయి వాళ్ళకి మనం ఏ వినికిడి యంత్రం ఇచ్చినా, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగపడదు. అందువల్ల వినికిడి లోపాలను చిన్నప్పుడే పుట్టగానే ఉందా లేదా తెలుసుకోవాలి. అదేవిధంగా 3 సంవత్సరాల వయసు లోపల కనీసం మళ్ళీ ఇంకొక ఆధునిక పరీక్షలు చేసి, బేరా అంటాము, బ్రెయిన్ సిమెట్రిక్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, ఇలాంటివన్నీ చేసి పరీక్షలు చేసి తెలుసుకోవాలి. ఆ విధంగా వినికిడి లోపాలు ఉన్నాయా లేవా అనేది పిల్లలు వెంటనే పలుకుతున్నారా లేదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి వాళ్ళకి వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ గారు, అలాగే సాధారణంగా మనం చూస్తే కనుక ఏదైనా అవయవ లోపాలు ఇలాంటివి మనం చూసుకుంటే ఏదైనా మేనరికం సంబంధాలు చేయటం కానీ, లేకుంటే కనుక ఒక 7 months బేబీ అప్పుడు డెలివరీ కావడం కానీ, ఇట్లాంటి వాళ్ళలో కూడా మనం కొన్ని ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటామండి. దీనివల్ల ఇలా మేనరికం సంబంధాలు చేసుకోవడం, దీనివల్ల ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇది మేనరికం సంబంధాలు చేసుకోవటం వల్ల అనేక రకాల కంజెనిటల్ డిఫెక్ట్స్, అంటే శరీరంలో అనేక రకాల అవయవ లోపాలు అనేవి
పుట్టుకతోనే వస్తున్నాయనేది పూర్తిగా సైంటిఫిక్గా నిరూపితమైన విషయం. కాబట్టి మేనరిక సంబంధాలు చేసుకోవటాన్ని డిస్కరేజ్ చేస్తున్నారు. సైంటిఫిక్గా చేసుకోవడం మంచిది కాదు అని డిస్కరేజ్ చేయడం జరుగుతూ ఉంది వైద్య రంగంలో. కాబట్టి మేనరికంతో ఉన్న సంబంధాల్లో పిల్లలు వినికిడి లోపాలు కూడా చాలామందికి చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రూవెన్ ఫ్యాక్ట్ అది. కాబట్టి అది డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మన హాస్పిటల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 30 ఇయర్స్లో కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల మందికి వైద్యం చేయటం జరిగింది. అనేక మందికి అనేక రకాలుగా ఈ విధమైన సమస్యల్ని చూసాము. సో ఈ జబ్బులు, రకరకాల జబ్బుల్ని మేము ఇక్కడ చూడటము, వాళ్ళకి చికిత్స చేయటం జరిగింది. అవి మీకు చెప్పాలంటే కొన్ని ముఖ్యంగా మేము ఈ నోవా ఈఎన్టీ హాస్పిటల్ని స్థాపించడానికి కారణం ఏంటంటే 1990స్లో అప్పుడే ఈ ఆధునికంగా ఎండోస్కోపీ చికిత్సా పద్ధతులు అనేవి వచ్చాయి, ముఖ్యంగా సైనస్ వ్యాధులకి. మన దేశంలో నేను కూడా మొట్టమొదటిగా ఈ వైద్య చికిత్సను నేర్చుకోవటం జరిగింది. ఆ చికిత్స నేర్చుకున్నాను కాబట్టి నేను అంతకుముందు గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. కానీ నాకున్న ఈ ఆసక్తితోని ఈ ఆధునిక చికిత్సా పద్ధతుల్ని, ఎండోస్కోపీ, సైనస్ చికిత్సా పద్ధతుల్ని నాకు తోచిన విధంగా, నాకు ఆ ప్యాషన్ తోటి చేసే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తూ ఆ చికిత్సా విధానాన్ని, ఆధునిక ఎండోస్కోపీ, సైనస్ చికిత్సా విధానాలని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి అందుబాటులోకి తేవాలనేది ఉద్దేశంతో, తర్వాత ఇంకా మా ఈఎన్టీలో కొత్తగా వస్తున్నటువంటి యువ ఈఎన్టీ వైద్యులకు కూడా ఇక్కడ వర్క్షాప్స్ పెట్టి చికిత్సా విధానాలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయాలని ఈ ఆసక్తి ఉంది. కాబట్టి నేను ఈ నోవా ఈఎన్టీ హాస్పిటల్, నోవా పేరు కూడా అందుకే, నోవా అంటే దాని అర్థం ఏంటంటే న్యూ అని, కొత్తది, నూతనమైనది అని. నూతన చికిత్సలు, ఆధునిక పరీక్షలు, ప్రపంచంలో వస్తున్నటువంటి ఆధునిక ఈఎన్టీ వైద్య చికిత్సా విధానాలని మన దేశంలో, ముఖ్యంగా మన ఇక్కడ ప్రాంతంలో దాన్ని ప్రవేశపెట్టాలని, ప్రవేశపెట్టి వాటిని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది నా ఆసక్తి. అందుకే నేను ఈ హాస్పిటల్ని ఆ రోజు. అలాగే డాక్టర్ గారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక పర్సన్ తనకి 25 to 30 years ఉంటాయి డాక్టర్ గారు. ఆయనకి తనకి చెవికి సంబంధించి చాలా సమస్యతో చాలా బాధపడుతున్నారని, కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ చేయించుకున్నా నాకు ఎక్కడ సాల్వ్ కాలేదు మేడం, ఇక్కడ నేను ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా క్యూర్ అని, చాలా ఆయన వాళ్ళ ఆనందానికి హద్దులు లేవండి. ఆ రోజు ట్రీట్మెంట్ జరిగినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఆ రోజు అంటే దీర్ఘకాలికంగా కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ మీరు అందించడం జరుగుతుందండి. అంటే దాని నార్మల్ దానికి చేయించుకునే ట్రీట్మెంట్కి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు నా దగ్గరికి అప్పుడు ఆ రోజు 30 సంవత్సరాల క్రితము వచ్చిన వాళ్ళు, అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పెళ్ళై వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని రావటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ని స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు కూడా మేము ఒక వైద్యంలో ప్రజలకి ఒకటి మంచి వైద్యం అందించటము, అదే కాకుండా వారికి తగిన విధంగా సహాయం చేయటం అనేది పెట్టుకుని ఆధునిక వైద్యాన్ని కూడా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. వీలైనంత వరకు దాంట్లో మేము తప్పకుండా కృతకృత్యులమైనని చెప్పగలుగుతాను నేను ధైర్యంగా. ఆ విధంగా ఏంటంటే మీరు అన్నట్టు తరాలుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఫాలో అప్ కూడా వచ్చి మాకు అప్పుడు చేశారు మీరు ఆపరేషన్ అని చెప్పి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చో లేకపోతే వాళ్ళ బంధువులను వాళ్ళ ఫ్రెండ్స్ను తీసుకొచ్చి చెప్తూ ఉంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. సాధారణంగా హాస్పిటల్స్కి రావాలి అని అంటే చాలా భయంతో మనకున్న ప్రాబ్లం ఇంకా పెంచుకుంటామండి హాస్పిటల్ రావాలంటే. కానీ నోవా హాస్పిటల్ రావాలి అని అంటే పేషెంట్స్ ఎక్కడికైనా మనం ఒక రెస్టారెంట్కి ఏదైనా బయటకు వెళ్తే అలాంటి ఫీలింగ్తో వస్తున్నారు. కానీ ఒక హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ లేకుండా చాలా హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళని చూస్తున్నాం, హాస్పిటల్ అడుగు పెడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. డాక్టర్ గారు, ఎలా మీకు ఇలా సాధ్యమవుతుందండి? పేషెంట్స్కి ఫస్ట్ ఆ మైండ్లో చాలా ఫీలింగ్ ఎలా తీయగలుగుతున్నారు? ఒకటి ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక ప్రొఫెషన్ని నేను ఎంచుకున్నాక వైద్య రంగాన్ని ఎంచుకున్నాను కాబట్టి వైద్యాన్ని ప్రజలకి ఒక
జబ్బుతో వచ్చిన వ్యక్తి అతను రోగిగానే చూడకుండా అతను ఒక వ్యక్తిగా చూసి అతనికి ఆ ఆరోగ్య సమస్యతో వచ్చినటువంటి మానసిక బాధ కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ మానసిక దృక్కోణంలో కూడా ఆలోచించి ఒక ఎంపతి తోటి ట్రీట్మెంట్ చేయాలనేది మామూలుగా మాకు వైద్య రంగంలో చెప్తారు. అది నేను ప్రాక్టీస్లో నేను చేస్తూ ఉంటాను. ఆ విధంగానే అందుకే నాకు నా పేషెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు మాకు చాలా తృప్తినిస్తాయి. అంటే నేను సరిగానే ఒక పద్ధతిగా చేస్తున్నాము, సరైన పద్ధతిలో చేస్తున్నా అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రాక్టికల్గా కళ్ళారా చూసాం కదా డాక్టర్ గారు. సాధారణంగా హాస్పిటల్స్ అంటే కమర్షియల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అని అంటేనే మనకున్న చిన్న ప్రాబ్లం అయినా అవసరం లేకున్నా కూడా సర్జరీస్ జరుగుతాయి అని అలా అంటే ఒక్కరని కదండి, చాలా హాస్పిటల్స్ చూస్తున్నాం. మనం హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయంతో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ఇలాంటివి వింటూ ఉంటామండి. సాధారణంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పేషెంట్స్ రావాలి అని అంటే ఈ భయంతో వాళ్ళు రాకుండా ఉన్న రోగాన్ని కూడా ఇంకా పెంచుకునేటటువంటి సిచ్యువేషన్స్ మనకు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి వాళ్లకు ఈ విధంగా ట్రీట్ చేసే వాళ్ళకు అవసరం లేకపోయినా కూడా ఉన్న వ్యాధి కన్నా పెద్దగా ఉన్నదని చెప్పేటటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చెప్తున్న విషయాల్లో కొంత నిజం ఉంది. అందుకే ప్రజల్లో ఈరోజు వైద్య రంగం పట్ల, హాస్పిటల్స్ పట్ల అనేక రకాల భయాలు, ఆ భయము అనుమానాలతోనే అనేక రకాల సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వైద్యులపైన దాడి కానీ, హాస్పిటల్స్ పైన దాడి కానీ జరుగుతుంది. దానికి కారణం ఏదో కొద్ది మంది మాత్రమేనండి. అందరూ వైద్యులు అలా ఉండరు. 99% ఆఫ్ ద డాక్టర్స్ తప్పకుండా ఒక ఆరోగ్య సమస్యతో వచ్చినప్పుడు రోగిని అతనికి సరిగా వైద్యాన్ని అందించి నయం చేయాలనేదే ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు వైద్య రంగం కూడా అనేక రంగాల మాదిరిగా విద్యా రంగం కానీ ఇంకా వేరే అనేక రంగాలు అన్నీ కూడా వ్యాపార రంగంగా మారిపోయినాయి. దీనికి కారణం వైద్యులు కాదు. దీనికి తప్పకుండా నేను చెప్తాను, ఒక సరైన వైద్య విధానాన్ని, ఆరోగ్య విధానాన్ని, వైద్య విద్యా విధానాన్ని, సమాజానికి కావాల్సినటువంటి ఒక వైద్య రంగాన్ని, సరైన వైద్య రంగాన్ని ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, మన దేశ పరిస్థితికి అనుగుణంగా, మన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి పేద దేశం. అనేక మంది పేదలు ఉంటారు మన దగ్గర. 80% ఆఫ్ ద పీపుల్కి ప్రభుత్వమే చెప్తున్నట్టు మోడీ గారు చెప్పారు, ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. అంటే వాళ్ళకి ఆహారమే తీసుకోవటానికే శక్తి లేని వాళ్ళు 80% ఉన్నారని అనుకోవాలి. 80% కాకపోయినా చాలామంది, అనేక మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ పరిస్థితులకు అనుగుణమైన వైద్య విధానాన్ని మనం ప్రవేశపెట్టుకోవాలి. అది వైద్యులుగా మేం చేయలేము, వ్యక్తులుగా. అది ప్రభుత్వం ఒక పాలసీగా ఒక వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులందరూ పనిచేసేవాళ్ళు అనేక సమస్యలతో ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా ప్రజలకి వైద్యం, నిజమైన ప్రజలకి కావాల్సిన వైద్యం, ఆ ప్రజా సేవ అంటారు చూడండి, వైద్య సేవ అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే జరుగుతూ ఉందండి. ఆ విషయాన్ని నేను చెప్పగలను. అది ఎందుకంటే నేను కూడా ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో పనిచేసి బయటకు వచ్చాను. నాకున్న ప్యాషన్ తోటి నేను వచ్చి బయట వచ్చినా నేను నా చేతనైనంత నేను సహాయం చేయగలనే కానీ పూర్తిగా వైద్యాన్ని ఫ్రీగా చేయలేను నేను కూడా. అంటే వైద్య విధానాన్ని ఒకదాన్ని మన దేశ పరిస్థితులకి, మన ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన వైద్య విధానాన్ని మనం ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వ బాధ్యత. అది ప్రభుత్వ హాస్పిటల్లో మన దేశంలో ఫ్రీగా సర్వీస్ జరుగుతుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అలాగే ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్నో వచ్చాయి. అంటే ఇన్ని పెద్ద ఇన్ని హాస్పిటల్స్ బయట వచ్చాయంటే అంత అవసరం ఇంకా ఉంది. ఆ అవసరానికి తగినట్టుగా ప్రభుత్వం హాస్పిటల్స్ నిర్మించలేకపోయింది. ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్ళు కోకొల్లలుగా రోగులతో నిండిపోతూ ఉంది. నేల మీద పడుకొని ఉంటున్నారు బెడ్స్ లేక. అక్కడ డాక్టర్స్ కొరత ఉంటుంది. ఉన్న డాక్టర్స్ అనేక రకాల ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళు నిజమైన సేవ అందిస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో. ఇట్లా రకరకాల ఒక ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, చిన్న నర్సింగ్ హోమ్స్, చిన్న క్లినిక్స్, సాధారణమైన వైద్యులు,
అనేక రకాలుగా వైద్యులు కూడా అనేక మంది డాక్టర్లు వాళ్ళు కూడా అందరూ పెద్దగా సంపాదిస్తున్నటువంటి డాక్టర్లు కాదు. వాళ్ళ పరిధిలో గ్రామాల్లో బస్తీల్లో వైద్యాన్ని అందిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మాలాగా ఎవరైనా ప్రజలకు నిజమైన వైద్యం అందించాలి అనుకున్న వాళ్ళం కూడా ఈ విషయ సర్కిల్లోకి వచ్చేసాం. ప్రజలకు కావాల్సిన వైద్య రంగాన్ని ఒక పద్ధతిగా నడిపించే పరిస్థితి లేనప్పుడు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రజలకి హెల్ప్ చేయగలమే కానీ అందరూ ప్రజలకి ఒక సేవ చేయాలని అనుకుంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు వైద్య రంగం కూడా కమర్షియలైజ్ చేసి ప్రభుత్వమే హాస్పిటల్స్ని ఒక ఇండస్ట్రీగా తయారు చేశారు. Hospitals have become industry now. They are coming into కార్పొరేట్ హాస్పిటల్స్, ఎన్నో పబ్లిక్ లిమిటెడ్ హాస్పిటల్స్ పబ్లిక్ కంపెనీస్ అయిపోయినాయి. షేర్ మార్కెట్లో వాళ్ళ షేర్స్ వచ్చాయి. ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రొపరేటరీ హాస్పిటల్స్, ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్స్ ఇట్లా వచ్చాయి. అంటే ప్రభుత్వమే ఈ హాస్పిటల్స్ని ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేసే దానికి అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అలాంటప్పుడు వైద్యం వ్యాపార వస్తువుగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు. వైద్యం వ్యాపార వస్తువుగా మారిన తర్వాత రోగి వ్యాపార వస్తువు అవుతాడు, కన్జ్యూమర్ అవుతాడు. వ్యాపార వస్తువు అయిన తర్వాత అన్ని రంగాల్లాగానే ఇక్కడ కూడా అనేక రకాల లక్షణాలు వచ్చాయి. కానీ అయినప్పటికి కూడా వైద్యులు 99%, కాకపోతే ఈ మధ్యకాలంలో వ్యాపారంగా మారుతూ ఉన్న దశలో ఆ పర్సెంటేజ్ ఇంకా తగ్గొచ్చు. మీరు ప్రజలు భావిస్తున్నట్టుగా నిజమైన మంచి వైద్యులు అనే పర్సెంటేజ్ తగ్గుతూ ఉంది, కాలక్రమేణా తగ్గుతూ ఉంది. అనేక రకాల అవలక్షణాలు ఈ ప్రాక్టీసెస్, వ్యాపార ప్రాక్టీసెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. దానికి మా వైద్యులుగా, నిజమైన వైద్యం చేసే వైద్యులుగా మేమందరం కూడా బాధపడుతూ ఉంటాము. కానీ దీన్ని కరెక్ట్ చేయటం అనేది వైద్యులుగా మేము మా అసోసియేషన్లో చర్చిస్తున్నాము. మేము మా పరిధిలో దీన్ని మా తోటి వైద్యుల్లో ఇలాంటి నిజంగా ఒక వైద్యాన్ని ఏంటంటే ఒక ప్రొఫెషనల్ వేలో మనం ప్రాక్టీస్ చేయాలి. అవసరం లేని చికిత్సలు చేయటం అనేది దాన్ని ఖండిస్తుంటాము. దాన్ని సరిచేయటానికి ప్రయత్నిస్తుంటాము. మా వైద్య బృందాలు, మేము అసోసియేషన్లో ఎప్పుడు చర్చిస్తుంటాం విషయాలు. ఆ విధంగా ఏంటంటే మా తోటి వైద్యుల్ని మేము క్రమశిక్షణతోటి సరైన ఎథికల్గా ప్రాక్టీస్ చేయటము, సరైన పద్ధతిలో వైద్యాన్ని అందించటము చేయాలని చెప్పి మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. అయినా కూడా కొంతమంది తప్పకుండా మీరు అన్నట్టు బ్లాక్ షిప్ ప్రతి రంగంలో ఉన్నట్టే మా వైద్య రంగంలో కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలు తప్పకుండా ఎక్కడ ఎలా వైద్యం జరుగుతుంది అని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మీడియా కూడా డైరెక్ట్గా అటాక్ చేయకుండా అందరి వైద్యుల్ని కూడా కలిసికట్టుగా హాస్పిటల్లన్నీ ఇట్లా వ్యాపారం అయినాయి అని అంత మొత్తంగా కాకుండా వైద్యంలో జరుగుతున్న లోపాలని తప్పకుండా ఎత్తి చూపిస్తూ ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ, ఈ వైద్య అసోసియేషన్స్ ఉన్నాయి మాకు, వైద్యులకి డాక్టర్స్కి అసోసియేషన్స్ ఉన్నాయి, చర్చిస్తూ తప్పకుండా ఈ వైద్యాన్ని ఏంటంటే పూర్తిగా ఒక వ్యాపార వస్తువుగా మార్చి అనెథికల్గా ప్రాక్టీస్ రాకుండా చూడవలసిన బాధ్యత మాకు ఉంది. అలాగే మీకు ప్రజలందరికీ కూడా దాన్ని ఎక్కడ సరైన వైద్యం అందుతుందో తెలుసుకొని వెళ్ళాలని చెప్పి మాత్రం తప్పకుండా చెప్తాను. మీరు చెప్పిన విషయాలు తప్పకుండా ముఖ్యమైన విషయాలు అవి. అలాగే డాక్టర్ గారు ఏంటంటే సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అని అంటే మనకున్న దానికంటే కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేకుంటే అసలు మనం బయటకు వస్తామా లేదా, ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాము. జనాలకు కూడా అపోహ ఉంది, అది వాళ్ళు భయపడుతూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే. నిజంగానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అంత భయపడాలా? గవర్నమెంట్ ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు సక్రమంగా సమకూరుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆధునిక వైద్య చికిత్సా విధానాలు బాగానే అందుబాటులోకి వచ్చాయండి. ఆధునిక పరికరాలు కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం సమకూర్చినటువంటి వైద్య పరికరాలు సరిపోవట్లేదు. ఉన్న వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నంతమంది డాక్టర్లు తప్పకుండా ఉపయోగిస్తున్నారు. బాగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక అపోహతోటి ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం అందదు, ఆధునిక చికిత్సా విధానాలు లేవు అని అనుకోకూడదు. నిరుపేదలైనటువంటి వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు,
ఆ రకమైన అనుమానాలు, భయాలతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోకుండా పూర్తిగా ప్రైవేటు వైద్యంలోనే, ప్రైవేట్ హాస్పిటల్లోనే పూర్తి ఆధునిక చికిత్స జరుగుతుందని కానీ, మంచి వైద్యం అందుతుంది కానీ అనుకుంటే అది పొరపాటు. మేమే ఎంతోమందికి, మా మిత్రులకి, మాకు తెలిసిన వాళ్ళకి సహాయం చేస్తూ, మా ఫ్రెండ్స్, మా మిత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న మిత్రులకి మేము ఫోన్ చేసి లేకపోతే లెటర్ రాసి పేదవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మా దగ్గర వీలైనంత చేస్తూ, మా దగ్గర వీలు కాని పరిస్థితుల్లో వాళ్ళకి మేము అక్కడికి పంపించి వైద్యాన్ని, అక్కడ మంచి వైద్యం అందించే విధంగా కూడా మేము కూడా చేస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆధునిక వైద్యం లేదని కానీ, మంచి చికిత్స లేదని కానీ అనుకోవటం చాలా పొరపాటు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నంత వరకు తప్పకుండా ఉపయోగించుకోవాలి. నిరుపేదలైన వాళ్ళు జేబులో, ఇంట్లో కుదోపెట్టి అది అమ్మి ఇది అమ్మి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్లోనే మంచి వైద్యం జరుగుతుందని ఆశించి అట్లా ఖర్చు పెట్టుకొని అట్లా పోయి నష్టపోవద్దనేది తప్పకుండా చెప్పగలను నేను. ప్రభుత్వ హాస్పిటల్ తప్పకుండా ఇప్పుడు మంచి వైద్యం జరుగుతూ ఉంది. పేదవాళ్ళు అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం కూడా అలాంటి వైద్య పరికరాలు, డాక్టర్లని ఎక్కువగా పెట్టి ఇంకా ఎన్నో హాస్పిటల్ ప్రభుత్వ రంగంలో ఎంతోమందికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను బాధ్యుడిగా, వైద్య రంగంలో సీనియర్ డాక్టర్గా, డాక్టర్లకు సంబంధించిన మా వైద్య సంఘాలకు సంబంధించిన బాధ్యుడిగా చెప్పదు ఏంటంటే, ప్రజల తరపున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను. రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ని హాస్పిటల్ అవసరం అవుతుంది, ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇంత పూర్తిగా నిండిపోతున్నాయి, పేదలు, మధ్యతరగతి వాళ్ళు కోకొల్లలుగా వస్తూ ఉంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఇంతమందికి వాళ్ళకి ఎన్నో గ్రామాల్లో వాళ్ళ ఇళ్ళు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని రకరకాలుగా వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం, ఇంకా ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ రంగంలో ఎన్నో హాస్పిటల్స్, ఆధునిక హాస్పిటల్స్ పెట్టవలసిన అవసరం ఉందనేది తెలుస్తూ ఉంది. ఎంతోమంది పేదలు ఈ రకంగా ప్రైవేట్ హాస్పిటల్కి అదే పనిగా భయంతో వస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ రంగంలో సరిపడా లేవు బెడ్స్, సరిపడా డాక్టర్స్ లేకపోవటము, తక్కువ మంది డాక్టర్లే ఎంతో ఇబ్బందులు పడుతూ సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ తప్పకుండా ప్రజలు గమనించాలి. ఇది డాక్టర్లు ఒక్కళ్ళ అది లేకపోబట్టే ప్రజల అపోహలు వచ్చి ఏదైనా పొరపాటులో జరిగినప్పుడు హాస్పిటల్ మీద, డాక్టర్ల మీద అటాక్ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో లేదు వైద్యం. దానికి బాధ్యులు వైద్యులు కాదు, అది వ్యవస్థ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాల్ని మనం మీడియా ద్వారా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ప్రభుత్వం ఎక్కువ హాస్పిటల్స్ తెరవాలి ఆధునిక పరికరాలతో. అప్పుడే ఎవరైతే ఈ ఆధునిక వైద్యం కోసం డబ్బు వెచ్చించలేరో వాళ్ళందరికీ ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి రావాలి. ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చాక మిగిలిన ఎవరైతే తప్పకుండా వాళ్ళ సొంత డబ్బు వెచ్చించి ఆధునిక వైద్యాన్ని, ఆధునిక వసతులు కావాల్సినటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి. మంచి క్లీన్గా ఉండాలి, మాకు క్రౌడ్ లేని హాస్పిటల్స్లో మేము వైద్యం తీసుకోవాలని డబ్బు వెచ్చించి చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకే ప్రైవేట్ వైద్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ వైద్య రంగం అవసరం అవుతుంది అలాంటి వాళ్ళకి. అంతేగాని పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ ఇల్లు, పొలాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండకూడదు. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు పేదలు పాపం వాళ్ళు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు అయ్యి వైద్యం జరగక లేకపోతే ఇంకేదో జరిగినప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి. దానికి కారణం సరైన వైద్య విధానం దేశంలో లేకపోవటం, అందుబాటులోకి వైద్యం లేకపోవటం. డాక్టర్ గారు, అలాగే మనం చూసుకుంటే కనుక నోవా ఈఎన్టీ హాస్పిటల్కు నేను చూసినంత వరకు మధ్యతరగతి కానీ పేద కుటుంబం వాళ్ళు కూడా మీ హాస్పిటల్కి రాగలుగుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సక్సెస్ఫుల్గా హాస్పిటల్ని మీరు రన్ చేయగలుగుతున్నారు. ఎంతోమంది పేదవాళ్ళని కూడా మేము ఇక్కడ చూస్తున్నాం. అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఉందని మేము అనుకోవచ్చు. అంటే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామమ్మా ఆ విధంగా. అలాగే ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అండి, ఇక్కడ మన తప్పకుండా అది మేము ఇటు హాస్పిటల్ రన్ చేయడానికి కావాల్సినంత మాకు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు పే చేస్తుంటారు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి తగినట్టుగా చికిత్స అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సరైన చికిత్స. మీరు అన్నట్టు వ్యాపారంగా మారుతున్న పరిస్థితుల్లో లేజర్స్ అని,
నానా రకాల కొత్తగా వస్తున్నట్టు ఆధునిక పరికరాలు పేర్లు చెప్పి వైద్యం చేయటం అనేది ఇక్కడ చేయము. ఆ ఆధునిక పరికరాలు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చాము. మా దగ్గర అన్ని రకాల ఆధునిక పరికరాలు ఉన్నా కూడా అవి ఎవరెవరికి, వాళ్ళు పేదవాళ్ళైనా ఎక్కువ ఖర్చు పెట్టుకోలేకపోయినా ఆ ఆధునిక చికిత్సనే అందిస్తాము. ఆ ఆధునిక చికిత్సకి ఇంత అవుతుంది, లేకపోతే ఆధునిక చికిత్స లేకపోతే ఇంత అవుతుంది, తక్కువ అవుతుంది, రిజల్ట్స్ రావు అట్లా అని చెప్పాము. ఇక్కడ అందరికీ ఏ పరికరాలు, ఏ ఆధునిక పరికరాలు వాడాలో అవి కరెక్ట్గా వాడతాము. ఆధునిక పరికరాల పేరు చెప్పి వైద్యం వ్యాపారంగా మాత్రం చేయటం కరెక్ట్ కాదు, మేము చేయట్లేదు అది. సార్ అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ రానే వచ్చింది. సైనస్ ప్రాబ్లం అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారండి. వాతావరణం చేంజ్ అవ్వగానే వాళ్ళలో అంత ఒక రకమైనటువంటి ఫీవరిష్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఈ సైనస్కు శాశ్వత పరిష్కారం లేదంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ముక్కు సైనస్ వ్యాధులు అనేవి ఈ సీజన్స్ని బట్టి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సీజన్స్ మారుతున్నప్పుడు, మన దేశం ఏంటంటే ట్రాపికల్ కంట్రీ, దీనిలో ఏంటంటే సీజన్స్ ఉన్నాయి మనకు. ప్రతి 3-4 నెలలకు ఒకసారి సీజన్ మారిపోతూ ఉంటుంది. ఈ సీజన్ మారుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో ఆ సీజన్ వేడి, చలి, టెంపరేచర్స్ ఇవన్నీ మారుతూ ఉన్నప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అవయవాలు, ముఖ్యంగా ముక్కు ఎక్స్పోజ్ అయి ఉంటుంది గాలికి, వెలుతురికి, టెంపరేచర్కి. ఆ టెంపరేచర్ చేంజెస్ వచ్చినప్పుడు ముక్కులో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్, సున్నితమైన మెంబ్రేన్ ఉంటుంది, దానిలో ఆ లోకల్గా కూడా రోగనిరోధక శక్తి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని తొందరగా జలుబు చేస్తూ ఉంటుంది. అట్లాగే కొన్ని సీజన్స్లో కొన్ని వైరస్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే అలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. మన దేశంలో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అలర్జీస్ కూడా ఇప్పుడు విపరీతంగా చూస్తున్నాం. దాదాపు అలర్జీ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఏదో ఒక సమయంలో కొంత అలర్జీకి గురవుతూ ఉంటారు. ఈ సైనస్ వ్యాధులు అనేవి అంటే ఏంటంటే మనకు ముఖంలో ఉన్నటువంటి ఎముకల్లో ఈ ఫ్రాంటల్ బోన్స్ అంటాం, మ్యాక్సిలరీ బోన్స్, ఇథ్మాయిడ్స్, ఇట్లా ఈ బోన్స్ లోపల ఇవన్నీ కూడా సాలిడ్ బోన్స్ కావు, ఇవి లోపల హాలో ఉంటుంది. అంటే ముక్కులోంచి గాలి పీల్చుకునే గాలి ఈ ఎముకల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటుంది, అది ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలు మన ముఖంకి సంబంధించిన ఎముకల్లో ఎందుకున్నాయంటే మన తల ఎముకలు ఇవన్నీ కూడా సాలిడ్ ఉంటే బరువు చాలా ఎక్కువ వెళ్తుంది. సో తలకి బరువు తగ్గటానికి మనకు బై నేచర్ డెవలప్మెంట్లో ఈ బోన్స్లో హాలో స్పేసెస్ డెవలప్ అయినాయి. ఈ హాలో స్పేసెస్లో కూడా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. అవన్నిటికీ ఏంటంటే గాలి వెళ్తూ వస్తూ ఉంటేనే, వెంటిలేషన్ ఉంటేనే, మన ఇంట్లో లాగానే వెంటిలేషన్ సరిగా ఉంటేనే ఇవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే ముక్కులో కండరాలు బిగుసుపోయి ఈ అలర్జీస్ వల్ల కానీ, దుమ్ము పొల్యూషన్ వల్ల కానీ, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వాచిపోతాయి. ముక్కులో కండరాలు వాచిపోయినప్పుడు గాలి సరిగా వెళ్ళదు. ఈ సైనస్లో కూడా గాలి వెళ్ళదు. సర్జరీతో శాశ్వత పరిష్కారం జరుగుతుందంటారా? సర్జరీస్ దాదాపు 80% అవసరం రాదండి. 80% ఆఫ్ ద పీపుల్కి సైనస్ జబ్బులకి మెడికల్గానే ట్రీట్మెంట్ జరుగుతుంది, ట్రీట్మెంట్తో నయమైపోతాయి. అండ్ క్రానిక్గా ఉంటుంది, అంటే తరచుగా సైనస్ వ్యాధులు, తరచుగా ఈ సైనస్ ముక్కులో ముఖ్యంగా మ్యూకస్ మెంబ్రేన్ పచ్చగా చీముడు రావటము, లేకపోతే ముక్కులు గాలి ఆడకుండా తరచుగా బాధపడే వాళ్ళకి మాత్రమే, ముక్కులు గాలి ఆడకుండా బాధపడే వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది. అదే తుమ్ములకి సర్జరీ అవసరం ఉండదు. ముక్కులో నీళ్ళు కారుతూ ఉన్న వాళ్ళకి అవసరం రాదు, అది మెడిసిన్ తోటి. తుమ్ములు రావడం వల్ల దానివల్ల నష్టం ఉందంటారా, బెనిఫిట్ ఉందంటారా? తుమ్ములు అనేది రియాక్షన్, అది రిఫ్లెక్స్. అది మామూలుగా దుమ్ము వెళ్ళినా, లేకపోతే మనకు శరీరానికి పడింది, ముక్కుకి ఏదైనా ఇరిటెంట్స్ ఉంటే తుమ్ములు వస్తాయి. ఇట్స్ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అది దుమ్ము లోపలికి వెళ్ళినప్పుడు తుమ్మి బయటకు పంపించేస్తుంది, అది బయటకు వెళ్ళటానికి. దగ్గు ఇవన్నీ ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్. అవి తరచుగా తుమ్ములు వస్తే అది అలర్జీస్. దానికి ఆపరేషన్స్ ఉండవు, దానికి మెడిసిన్సే ఉంటాయి. తుమ్ములతో పాటు ముక్కులు గాలి ఆడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముక్కు గాలి ఆడకుండా ఇబ్బంది పడేవాళ్ళు, తరచుగా ఎక్కువ సార్లు గాలి ఆడకుండా ఇబ్బంది పడేవాళ్ళు, రాత్రిపూట నిద్ర పట్టకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు ముక్కు గాలి ఆడకుండా. అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తే రిలీఫ్ బాగా వస్తుంది. అంతేగాని తుమ్ములు, జలుబు ప్రతి వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు. అలాగే ఫుడ్ విషయంలో కూడా వీళ్ళు ఎలాంటి పదార్థాలు తీసుకోవద్ది అంటే, అలర్జీస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుస్తుందండి. ఫుడ్ కొన్ని పదార్థాలు తింటే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సాధారణంగా పులుపు, తీపి ఇట్లాంటివి
పడదు. చాలామందికి తొందరగా జలుబు చేస్తుంది. బయట ఉన్నటువంటి ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బయట సాఫ్ట్ డ్రింక్స్, బయట దొరికే బజార్లో దొరికే సాఫ్ట్ డ్రింక్స్, పొల్యూషన్, అవి హైజీనిక్గా లేనివి తీసుకుంటే గొంతులో నొప్పి వస్తుంది, గొంతులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, థ్రోట్ ఫారింజైటిస్ అంటాం, ఇలాంటివన్నీ వస్తాయి. ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చుంటారా వాళ్ళు? దాంట్లో కూడా ఏమన్నా పర్టికులర్గా కొన్ని లేదు. ఫ్రూట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఫ్రూట్స్ కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ పడవు, అది వాళ్ళ అనుభవంతో తెలుసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు పరీక్షలు కూడా వచ్చాయి అలర్జీ వరకు తెలుసుకోవటానికి యాంటీజెన్ టెస్ట్లు ఉన్నాయి. సో యాంటీజెన్ స్పెసిఫిక్ ఐజీఈ ఇమ్యునోగ్లోబులిన్ టెస్ట్ అని చెప్పి చేస్తున్నాం. బ్లడ్ టెస్ట్లు కూడా ఏ పదార్థాలు పడవో చేస్తాం. ఇప్పుడు మా దగ్గర అలర్జీ స్పెషల్ క్లినిక్స్ అని ఇట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆ టెస్టులు చేస్తే తెలుస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకుంటే ఇంకో కంట్రీకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడిసిన్స్ వీళ్ళతో పాటు ఉండాల్సిందేనా? అలర్జీస్తో బాధపడే వాళ్ళు తప్పకుండా వాళ్ళతో పాటు కొన్ని అలర్జీ అంటే ఏంటి, సడన్గా వాళ్ళకి ఏదైనా ఎదురైనప్పుడు, పడింది ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి తుమ్ములు రావటమే కాకుండా కొంతమందికి దగ్గు, ఆయాసం వస్తుంది. కొంతమందికి ఇంకా యాంజియోఎడిమా అంటాము, సడన్గా ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చూస్తుంటాం. అలాంటి వాళ్ళు తప్పకుండా అలర్జీకి సంబంధించిన వాళ్ళ డాక్టర్ గారు సజెస్ట్ చేసినటువంటి మందులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. డాక్టర్ గారు, అలాగే ఇంకా గొంతు విషయానికి వస్తే టాన్సిల్స్, ఇవి కూడా మనం చూస్తూ ఉంటామండి. అవి కూడా సర్జరీతోనే వాటిని రిమూవ్ చేస్తారు. ఇప్పుడు టాన్సిల్స్ విషయంలో వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా వస్తున్నటువంటి సమస్య ఈ టాన్సిల్స్, ఇంకా దానికంటే ముఖ్యంగా ఎడినాయిడ్స్. ఈ టాన్సిల్స్ పట్ల కూడా ప్రజల్లో చాలామందికి రకరకాల అభిప్రాయాలు. కొంతమందికి భయం ఉంది, అనుమానాలు ఉన్నాయి, టాన్సిల్స్ ఆపరేషన్ చేసుకోవద్దని అనుకుంటారు. కొంతమంది టాన్సిల్స్ చేయమని చెప్పి వచ్చి అడుగుతారు, అవసరం లేని వాళ్ళు కూడా. టాన్సిల్ చేసుకుంటాము, మా వాడు పెరగట్లేదు, ఆరోగ్యం సరిగా లేదు, టాన్సిల్ చేస్తే బాగా పెరుగుతారని చెప్పి వస్తూ ఉంటారు. అట్లా కాదు. టాన్సిల్స్ గొంతులో ఉంటే తరచుగా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన పిల్లలు, అంటే సంవత్సరంలో ఒక 5-6 సార్లు కంటే ఎక్కువ టాన్సిల్స్ గొంతు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ గొంతు నొప్పి వల్ల పిల్లవాడు తినలేడు, ఆహారం సరిగా తీసుకోరు కాబట్టి వాళ్ళ గ్రోత్ పెరగదు. అంటే అందరికీ ఉంటే కానీ ఇవి ఎవరికైతే ఎక్కువగా కంటిన్యూగా వాచిపోతాయో వాళ్ళకి తీసేయాల్సి వస్తుంది. అది కూడా 5-6 సార్లు కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకి. తర్వాత కొంతమందికి టాన్సిల్స్ బాగా పెద్దగా పెరిగిపోయి అడినాయిడ్స్ అంటాము, ముక్కు వెనక భాగంలో ఉంటాయి అడినాయిడ్స్. అది కూడా ఒక టాన్సిల్ నాసోఫారింగ్స్లో ఉంటుంది. అది ముక్కు రంధ్రాలు ఇక్కడ ఉన్నట్టుగా వెనక ఉన్న రంధ్రాలకి అడ్డు వస్తుంటుంది. అడ్డొచ్చి చిన్నపిల్లలు నిద్రలో నోరు తెచ్చి పడుకుంటారు, లేకపోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా గురకలు పెడతారు. క్లోజ్ అయిపోయేసరికి ఆటోమేటిక్గా మౌత్ ఓపెన్ చేస్తారు, గురక పెడతారు, పెద్ద శబ్దం. చిన్నపిల్లలు 2 సంవత్సరాల వయసు నుంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో వాళ్ళు ఈ గురక అనేది ఉంటుంది పిల్లల్లో గురక అనేది అసహజమైన విషయం. పిల్లలు గురక పెట్టరు. మామూలుగా 40 సంవత్సరాల వయసు తర్వాత సాధారణంగా గురక అనేది చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో గురక ఉన్నది అంటే తప్పకుండా వాళ్ళకి టాన్సిల్స్, ఎడినాయిడ్ సమస్యలు ఉన్నాయనేది అనుకోవాలి. తప్పకుండా అది ఏంటి డాక్టర్కి చూపించాలా. గురక ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే తరచుగా ప్రతిరోజు గురక పెడితే తప్పకుండా అది ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఆపరేషన్ కూడా వాళ్ళకి అవసరం అవుతుంటుంది. అయితే దానికి మేము ఎక్స్రే తీసి తర్వాత కొన్ని పరీక్షలు చేసినప్పుడు ఆ టాన్సిల్స్ ఎంత ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి, దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉన్నాయి, గ్రేడ్ 2, గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పి మేము చూస్తూ ఉంటాం. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ సైజుని బట్టి. అంటే ఈ సైజు గ్రేడ్ 1, 2 ఉంటే వాళ్ళకి ఏంటంటే గాలిపోయే దారికి అడ్డు రావు ఎక్కువగా. వాళ్ళని తరచుగా పరీక్ష చేస్తూ అవి పెరగకుండా చూసుకోవచ్చు. గ్రేడ్ 3, 4 ఉన్న వాళ్ళకి ఈ శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వస్తుంది, ముక్కు రంధ్రాలు వెనక మూసుకుపోతాయి, గురక వస్తుంది. గురకే కాకుండా వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతుంది. రాత్రిపూట పిల్లలు నిద్రపోయేటప్పుడు గాలి సరిగా వెళ్ళకపోతే ఆక్సిజన్ సరిపడా అందదు, వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. వాళ్ళకి అలాగే కంటిన్యూగా ఉంటే కొంతమంది పిల్లల్ని చూస్తుంటాము, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తారు, 2-3 సంవత్సరాల నుంచి మా పిల్లవాడు సరిగా దొల్లుతూ ఉంటాడు, గురక ఉంది, కొన్నిసార్లు మేము ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాల్సి వస్తుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని తల్లి ఒళ్ళో పెట్టుకొనే తను కూర్చొని పిల్లవాడిని నిద్రపుచ్చే పరిస్థితి చూస్తూ ఉంటాం. అంత తీవ్రంగా ఉన్నవాళ్ళు కూడా అలా ఉండటం చాలా పొరపాటు. అది
వాళ్ళకి తప్పకుండా అడినాయిడ్స్ అది తీసివేసినప్పుడు వాళ్ళకి గాలి పీల్చడం సరిగా వచ్చేసి వాళ్ళ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అందుతూ ఉంటుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, అనేక సమస్యల్ని రాకుండా చూసుకోవచ్చు. వాళ్ళకి పళ్ళు ఎత్తొస్తుంటాయి, ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి ఈ స్లీప్ అప్నియా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీయటమే కాకుండా ఈ ఫేస్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎత్తుపళ్ళు వస్తాయి, జా ముందుకు వస్తుంది, ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయొచ్చు మనం చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్. కాబట్టి పిల్లల్లో టాన్సిల్స్ ఎడినాయిడ్స్ సమస్య ఉన్నదా లేదా అనేది ఏంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకొని, ప్రతి వాళ్ళకి టాన్సిల్స్ ఎడినాయిడ్స్ తీసే అవసరం ఉండదు. గ్రేడ్ 3, 4 ఉన్న వాళ్ళకి తప్పకుండా అవసరం అవుతుంది. అవసరమైన వాళ్ళు భయపడక్కర్లేదు చేయించుకోవడానికి. కాకపోతే సరిగ్గా పరీక్షలు చేయించుకొని ఏంటి వైద్యులు చెప్పినట్టుగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే గొంతు సమస్యల్లో మరొకటి మరి ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో గొంతు బొంగురుగా వస్తూ ఉంటుందండి. అలాగే గొంతు పెయిన్ వస్తూ ఉంటుంది, మాట కూడా వాయిస్లో బేస్ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లాంటి వాయిస్ సంబంధించిన సమస్యలు గొంతులో ఈ స్వరపేటిక ఉంటుందమ్మా, మనకి లారింగ్స్ అంటాము, ఓకల్ కార్డ్స్ ఉంటాయి, సున్నితమైన ఓకల్ కార్డ్స్. ఆ ఓకల్ కార్డ్స్లో ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా, అంటే చిన్నగా కంజెషన్ వచ్చినా, వాపు వచ్చినా, చిన్న కాయలు పులిపిరి కాయల్లాగా చిన్న చిన్న కాయలు వచ్చినా వెంటనే గొంతు బొంగురు పోతుంది. ఈ గొంతు బొంగురు అనేది సర్వసాధారణంగా జలుబు, దగ్గు, లేకపోతే ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ ఉంటారు, టీచర్సు, సింగర్సు, ఇప్పుడు మీరు మీడియాలో ఇప్పుడు మీడియా కూడా చాలామంది మీడియాలో పనిచేస్తున్నారు. మీ అందరిలో ఏంటంటే మీకు ప్రొఫెషనల్గా వాయిస్ యూజ్ చేస్తుంటారు, అంటే ఎక్కువగా మీ వాయిస్ను మీరు మాట్లాడే అవసరం ఉంటుంది, గట్టిగా మాట్లాడతారు, పాటలు పాడతారు గట్టిగా. వీళ్ళందరిలో ఏంటంటే ప్రొఫెషనల్ వాయిస్ ఎక్సెస్ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఈ చిన్న చిన్న వోకల్ కార్డ్స్లో, సున్నితమైన వోకల్ కార్డ్స్లో చిన్న చిన్న కురుపులు వస్తాయి, అంటే ఓకల్ నాడ్యూల్స్ అంటాం, లేకపోతే లారింజైటిస్ అంటాం. ఓకల్ కార్డ్స్ కందిపోతాయి తరచుగా, లేకపోతే జలుబు, పొల్యూషన్ వీటి తోడైనప్పుడు ఈ ఓకల్ కార్డ్స్ ఇంకా తొందరగా వీళ్ళలో కందిపోతాయి. ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్లో వచ్చే ఈ సమస్యల్ని సరైన జాగ్రత్తలు తీసుకోవటం, తర్వాత టైంకి వచ్చి కన్సల్ట్ చేస్తే ఆ వాయిస్తో మళ్ళీ వాళ్ళ వాయిస్ పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అలా కాకుండా పెద్ద వయసు వాళ్ళు, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో గొంతు బొంగురు వస్తే అది తప్పకుండా ఈ చిన్న చిన్న సమస్యల వల్ల కాకుండా మేజర్ ప్రాబ్లం, అంటే క్యాన్సర్ కూడా ఉంటుంది. సో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు గొంతు బొంగురు సమస్య 2 వారాల కంటే ఎక్కువ ఉంటే ప్రతి వాళ్ళు దాన్ని తప్పకుండా ఇది క్యాన్సర్ కావచ్చు అని అలర్ట్ అవ్వాలి. తప్పకుండా అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఈఎన్టీ వైద్యుడి దగ్గరికి 2 వారాల కంటే ఎక్కువ వాయిస్ బొంగురు సమస్య ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించి ఓకల్ కార్డ్స్ పరీక్షలు చేయించుకోవాలి. అంటే వీడియో లారింగోస్కోపీ చేస్తాం. చేస్తే ఓకల్ కార్డ్స్ని మనం చూడటం జరుగుతుంది టీవీలో కెమెరాతోటి. చిన్న కురుపులు ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్ జబ్బు ఉన్నదా, క్యాన్సర్ గ్రోత్ ఉందా ఓకల్ కార్డ్స్ మీద అనేది వెంటనే చూడొచ్చు. మేము ఈరోజు కూడా మన దేశంలో ఇప్పటికీ కూడా గొంతు క్యాన్సర్ తోటి, ఈ లారింగ్స్ క్యాన్సర్ తోటి చాలా అడ్వాన్స్ అయ్యి గాలి పీల్చుకోకుండా అడ్డం పెరిగి ఇంత పెద్ద గ్రోత్ పెరిగిందాకా, అంటే బొంగురు గొంతు ఉండి చాలా కాలం సఫర్ అవుతూ ఉన్నా అది నొప్పి ఉండదు. కాబట్టి ప్రజలు నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది క్యాన్సర్ అనే డౌట్ వచ్చినా కూడా భయంతో రారు, డాక్టర్ దగ్గర పోతే క్యాన్సర్ చెప్తారేమో అనే భయంతో రారు. అలా కాకుండా ఈ గొంతు క్యాన్సర్కి ఓకల్ కార్డ్స్లో, ముఖ్యంగా లారింగ్స్లో క్యాన్సర్ని స్టేజ్ 1లో తొలి దశలో గుర్తిస్తే దాదాపు కంప్లీట్ ట్రీట్మెంట్, కంప్లీట్ క్యూర్ అవుతుంది. క్యాన్సర్కి క్యూర్ లేదనుకుంటాం, కానీ కొన్ని క్యాన్సర్స్కి పూర్తిగా క్యూర్ చేయొచ్చు. అందులో ఒకటి ఈ గొంతు క్యాన్సర్. తొలి దశలో గమనిస్తే గొంతు క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. గొంతు బొంగురు కానీ, ఆహారం మింగే సమస్య కానీ 2 వారాలకు పైబడి ఉంటే తప్పకుండా ఏంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వీడియో లారింగోస్కోపీ పరీక్ష చేసుకొని అది గొంతులో సాధారణమైన కురుపులా లేకపోతే క్యాన్సర్ కణితి ఉందా అనేది తెలుసుకోవటం చాలా అవసరం. తొలి దశలో గొంతు క్యాన్సర్ని గమనిస్తే, దాన్ని నిర్ధారణ చేస్తే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు చాలా ముఖ్యం, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు వాయిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మా యాంకర్స్ కానీ ఎవరికైనా
కొన్ని సందర్భాల్లో బాగానే ఉంటుందండి, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా తడబడటం, అది క్లారిటీగా రాకోకుండా మొద్దుబారిపోయినట్టుగా అక్షరాలు చదువుతున్నా మాట్లాడుతున్నా కొంచెం బండగా అట్లా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మళ్ళీ నార్మల్ అవుతుంది. దీనికి ఏమైనా ఎక్సర్సైజ్ లాగా కానీ ట్రీట్మెంట్ లాగానే ఏమైనా ఉంటుందంటారా? ఇంతకుముందు చెప్పినట్టే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటే మీ మీడియా యాంకర్సు, సింగర్సు, టీచర్సు, అట్లాగే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ప్రీచర్స్ ఉంటారు, రకరకాలుగా పొలిటీషియన్స్ కూడా ఈ మధ్య వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు వాయిస్ని. వాళ్ళు అబ్యూజ్ చేస్తారు కాబట్టి, గట్టిగా అరుస్తారు కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి వాయిస్ సమస్యలు. సో ఈ గొంతుకు సంబంధించినటువంటి ఇలాంటి ఈ వాయిస్కి సంబంధించిన సమస్యలు తరచుగా వెంటనే పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ అంతే తీవ్రంగా ఈ వాయిస్ సమస్యలు రావు. ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, యాంకర్స్ కానీ సింగర్స్ కానీ, ప్రతి ఒక్క సింగర్కి, ప్రతి ఒక్క మీడియాలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరికీ ఈ వాయిస్ సమస్యలు అందరికీ ఒకే రకంగా రావు. కొంతమందికి తరచుగా వస్తాయి, కొంతమందికి రేర్గా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది, కొంతమందికి చాలా ఎక్కువ సార్లు వస్తుంది, వెంటనే వస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ వాయిస్ కల్చర్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ వాయిస్ స్పెషలిస్ట్ దగ్గర ఎలాగా పిచ్చు హై పిచ్లో ఎలా మాట్లాడితే రిలాక్స్డ్గా కండర్ అవ్వాలి. ఈ వాయిస్ అనేది ఒక కాంప్లెక్స్ మెకానిజం. ఈ స్వరపేటికలో ఉన్న వోకల్ కార్డ్స్ రీడ్స్ లాగా కదులుతూ ఉంటాయి. అవి కదలటానికి, ఫ్రీక్వెన్సీగా వైబ్రేట్ అవ్వటానికి చిన్న కండరాలు ఉంటాయి, ఇంటర్నల్ లారింజల్ మజిల్స్ అని. అలాగే ఎక్స్టర్నల్ లారింజల్ మజిల్స్, ఈ నెక్ మజిల్స్ అన్నీ కూడా కలిసి మనకు వాయిస్ వస్తుంది. మనం మాట్లాడుతున్నామంటే గాలి పీల్చుకొని, ఒకసారి పీల్చుకొని గాలి వదులుతూ ఇలా పీల్చుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. అంటే బ్రీదింగ్ తీసుకొని లంగ్స్ కూడా ప్రాపర్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి వాళ్ళకు. ఈ ట్రేకియాలోంచి గాలి బయటకు వదులుతూ ఉన్నప్పుడు మనము ఈ వోకల్ కార్డ్స్ ఏం చేస్తాయంటే మనం మాట్లాడే మాటల్ని పైన నర్వ్స్ కంట్రోల్ చేస్తూ ఈ మజిల్స్ని ఆ విధంగా మనకు కావాల్సిన పిచ్చు, ఇంటెన్సిటీకి తగినట్టుగా వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యేటట్టుగా ఫ్రీక్వెంట్గా రైడ్స్, మనం చిన్నపిల్లలు ఊదే బూరల్లో లోపల వైబ్రేట్ అవుతాయి రీడ్స్, చూస్తారు అందరూ, అంత ఫ్రీక్వెంట్గా వైబ్రేట్ అవుతాయి అవి స్వరపేటికలో. అది ఈ శబ్దాన్ని కట్ చేస్తూ మాట రూపంలోకి తీసుకొచ్చి ఇక్కడ గొంతులో ఇవి స్పీకర్స్ లాగా పనిచేస్తాయి. అంటే రెజొనేటింగ్ స్పీకర్స్ లాగా ఈ గొంతు పనిచేస్తుంది. సైనసెస్లు, నాజోఫారింగ్స్, ఆ తర్వాత నోటి దగ్గరకు వచ్చిన శబ్దాన్ని నాలుక, పెదాలు ఇట్లా ప్రతి మాటకి తగినట్టుగా దాన్ని విడగొడుతుంది, శబ్దాలని విడగొట్టి మాట రూపంకి వస్తుంది. అంటే ఇంత పెద్ద కాంప్లెక్స్ మెకానిజం ఉంది. దీన్ని అన్నీ అర్థం చేసుకొని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ తప్పకుండా స్పీచ్ స్పెషలిస్టులు, లారింగాలజిస్టు, ఇట్లా ఏంటి వైద్యుల దగ్గరికి వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు వస్తే వాళ్ళకి తొలి దశలోనే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వస్తే తప్పకుండా వాళ్ళు సరైన ట్రైనింగ్ తీసుకుంటే చాలా కాలం వరకు వాళ్ళ వాయిస్ని కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఇంకా ఫైనల్గా చెవి విషయానికి వస్తే కనుక వినికిడి లోపం గురించి మనం వింటూ ఉంటాం, చెవిలోంచి చీము కారడం చూస్తూ ఉంటాం, బ్లడ్ రావడం చూస్తూ ఉంటాం. ఇవి మనం ఎక్కువగా చూస్తుంటే చిన్నపిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అండి, చీమి, రక్తం కారటం ఇట్లాంటివి. ఇది అసలు ఎందువల్ల వస్తాయి, దీనికి ఎలాంటి చిన్నపిల్లల్లో చెవి సమస్యలు ఎలా ఉంటాయంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా, అంటే జలుబు తరచుగా వచ్చినప్పుడు చల్లగాలికి పిల్లల్లో ఏంటంటే ఇంకా చిన్న పిల్లలు, ఇన్ఫెంట్స్లో తల్లులు పిల్లల్ని పడుకోబెట్టి పాలు తాపిస్తుంటారు. అట్లా తాపించడం వల్ల పాలు తాగి ఆ పాలు అవి యూస్టేషన్ ట్యూబ్ ద్వారా చెవిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి చెవిపోటు వస్తుంది. రాత్రిపూట సడన్గా నిద్రలేచి ఏడుస్తారు, అంటే చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చిందని. సర్వసాధారణంగా చెవిలో ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో వస్తూ ఉంటాయి జలుబు మూలంగా. కాబట్టి వాళ్ళకి వెంటనే అక్యూట్ ఓటైటిస్ మీడియా వస్తే వాళ్ళకి చూపించుకున్నాక ఏంటి వైద్యుడు చూసి తగిన వైద్యాన్ని, అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇట్లా ఇస్తారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జలుబు తగ్గడానికి మందులు ఇస్తాము, ఇవన్నీ కంట్రోల్ చేయాలి. పెద్దవాళ్ళల్లో చెవిలో చీము కారుతూ ఉంటుంది. పెద్దవాళ్ళల్లో ఇంకా చిన్నపిల్లల్లో, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చెవిలో చీము కారుతూ ఉంటుంది. మన దేశంలో చెవిలో చీము కారుతూ అలాగే ఉండేవాళ్ళని చిన్న వయసు అప్పటి నుంచి చీము గారి నాకు చిన్నప్పటి నుంచి చీము ఉందని చెప్పి పెద్దవాళ్ళు అయినాకు వచ్చి వినికిడి లోపాలు వచ్చిన తర్వాత వచ్చేవాళ్ళని చూస్తుంటాం. అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్, అంటే చిన్నప్పటి నుంచి చీము కారుతూ ఉంటే కూడా పూర్తిగా వినికిడి మొత్తం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత అప్పుడు వచ్చి పరీక్షలు చేయించుకుంటూ ఎప్పటి నుంచి ఉంది మీకు ప్రాబ్లం, చెవిలో చీము ఉందని, చిన్నప్పటి నుంచి ఉందని చెప్తారు. అంటే చిన్నప్పటి నుంచి చీము కారుతున్నా వైద్యుల దగ్గరికి ఎందుకు రావట్లేదు ఏంటి వైద్యుల కంటే అది నొప్పి పెట్టదు,
నొప్పి ఉండదు, చీము కారుతుంది కాబట్టి దాని అలాగే పని అది ఉంటుంది. చేసుకుంటుందని లైట్ తీసుకుంటారు. ఇక సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే కొంచెం పూర్ కమ్యూనిటీస్లో ఇన్ఫెక్షన్స్ క్రౌడీ ప్లేస్లో వాళ్ళు ఉంటారు కాబట్టి క్రౌడెడ్ రెసిడెన్స్ అని వాళ్ళు ఉండే ప్రదేశాలు క్రౌడీగా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. సో ఆ విధంగా ఏంటంటే కర్ణబేరి పగిలిపోయి చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి కర్ణబేరికి రంధ్రాలు ఏర్పడి చీము కారుతూ ఉంటుంది. చెవిలో చీము కారుతుంది అంటే చాలా కారణాలు ఉంటాయి, బయట చెవిలోనే కాకుండా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ కర్ణబేరికి రంధ్రాలు ఏర్పడి చీము కారుతుంది. వాళ్ళలో వెనుకటి లోపాలు ఉంటాయి. వీళ్ళందరికీ ఇంతకుముందు ఏంటంటే చెవి కర్ణబేరి రంధ్రాలు పడినప్పుడు టెంపరోప్లాస్టీ అని చెప్పి మళ్ళీ ఒక పొర వేసి మళ్ళీ నార్మల్గా టెంపానిక్ మెంబ్రెయిన్ మళ్ళీ వచ్చేలాగా చేసే పరీక్షా విధానాలు, చికిత్సా విధానాలు, ఆధునిక చికిత్స ఇప్పుడు వచ్చాయి. ఆ విధానాలలో మేము ఇంకా ఇక్కడ నోవా ఈఎన్టీ హాస్పిటల్లో నేను ముఖ్యంగా ఏంటంటే చెవి వెనకాల ఇట్లా కట్ చేసే ఆపరేషన్లు చేసే అవసరం లేకుండా, అంటే దాదాపుగా 80% మందికి ఎండోస్కోప్తోని చెవి రంధ్రం ద్వారానే ఎండోస్కోప్ తోటి ఈ చెవికి సంబంధించిన అనేక రకాల మధ్య చెవికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన వాటికి కర్ణబేరిక రంధ్రాలని నయం చేసే విధానాలని ఎండోస్కోప్ ద్వారా చెవి రంధ్రం ద్వారానే బయట కట్ చేసే అవసరం లేకుండా ఒక చికిత్సా విధానాన్ని ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అనేది నేను ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. నేను మన దేశంలో మొట్టమొదటిగా నేను ఈ చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు అనేక మందికి అది నేర్చుకునే విధంగా చేశాము. అనేక మంది ఇప్పుడు ఈ ఎండోస్కోపీ చికిత్సా విధానాన్ని మా మిత్రులు కూడా అనేక మంది చేస్తున్నారు కూడా. పెయిన్ లేకుండానే ఉంటుందండి? పెయిన్ తక్కువ ఉంటుంది, త్వరగా మానుతుంది. ముఖ్యంగా బయట కట్ చేసే అవసరం లేకుండా చాలా వరకు 80% ఆఫ్ ద చెవికి సంబంధించిన ఆపరేషన్లని చెవి రంధ్రం ద్వారా ఎండోస్కోప్ ద్వారా మేము ఇక్కడ డెవలప్ చేశాము, ఇక్కడ అభివృద్ధి చేశాము. కాబట్టి ఇక్కడ మేము దానిలో చాలా ఎక్కువ అనుభవం తోటి ఇక్కడ 80% ఆఫ్ ద చెవికి సంబంధించిన ఆపరేషన్లు మేము ఎండోస్కోపీ చికిత్సా విధానం. అంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎక్కువ రోజులు అవసరం ఉండదు, పుండు త్వరగా మానుతుంది, గాయం లోపలే కాబట్టి ఇక్కడ వెనకాల కట్ చేయం కాబట్టి త్వరగా మానుతుంది, రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే ఈ ఎండోస్కోపీ ఇయర్ సర్జరీ అనే దానికి నేను ఒక ఆద్యుడిగా ఇక్కడ అభివృద్ధి చేయటంతో నేను ఆ విధంగా చేసి నేను అది ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆ విధంగానే మా మిత్రులకు కూడా అనేక మంది చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. సాధారణంగా మనం డెంటల్కి క్లీనింగ్ కోసం అని 6 monthsకి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోవాలని, అలాగే ఇయర్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తుంటే దానికి డస్ట్ పట్టి గులుము ఇట్లా ఉంటుంది కదా డాక్టర్, ఇవి ఎన్ని రోజులకు ఒకసారి ట్రీట్మెంట్? చెవిలో గుమిలి అనేది ఈ మధ్య మేము స్కూల్ పిల్లల్లో ఈఎన్టీ పరీక్షలు చేసినప్పుడు మేము గమనించినటువంటి ఆశ్చర్యకరమైన ఒక విషయం కనిపించాం. దాదాపు 50% ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్ అంటే 5 years కింద ఉన్న వాళ్ళ పిల్లల్లో కూడా ప్రైమరీ స్కూలు, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకి పరీక్షలు చేసినప్పుడు 100 మందికి పరీక్ష చేస్తే 40 నుంచి 60 మందికి చెవిలో గుమిలి ఉండడం గమనించాం. ఈ చెవిలో గుమిలి అనేది అలాగే వదిలేస్తే కొంతమందిలో అది సమస్యలకు దారితీస్తుంది. అందరికీ సమస్యకి రాకపోవచ్చు, అది దాంతట అది పడిపోతుంది. కానీ కొంతమందిలో అది పడిపోకుండా అలాగే ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే అది ఇంకా గట్టిపడిపోయి ముద్దగా గట్టిపడిపోతే కెరటోసిస్ అండ్ పెయిన్ఫుల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎరోడ్ చేయొచ్చు, వెనికిడి లోపాలకు దారి చేయొచ్చు, కర్ణబేరికి కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి. ఇది ఇంకా ఎక్కువగా అలాగే ఉండి మైగ్రేట్ అయిపోయి కోలిస్టేటోమాలు ఇలాంటివి కూడా కొంతమందికి ఇదే కారణం కూడా కావచ్చు అని కూడా అనుకుంటూ ఉంటాం. అంటే ఈ చెవిలో గుమిలి అనే సమస్య అట్లా ఉంటుంది. ఈ గుమిలిని ఎవరు వాళ్ళు పుల్లలు పెట్టి జాన్సన్స్ బడ్స్ చెప్తుంటారు, బడ్స్ వాడుతూ ఉంటారు చాలామంది. నేను జాన్సన్స్ బడే వాడుతున్నా అండి అని చెప్పి గర్వంగా చెప్తున్న వాళ్ళని చూసా. వాడకూడదు. చెవిలో బడ్స్ అనేది పెట్టి వాడే అవసరం లేదు. వాడటం వల్ల నష్టం ఉంది. దాంతో అనేక సమస్యలు, ఇంజురీస్ అయ్యి కర్ణబేరి రంధ్రాలు పడి చెవిలో బడ్స్ పెట్టి తిప్పి ఉన్న గుమిల్ని కొంత బయటకు తీస్తారు, కొంత పుష్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోతుంది, గుమిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిపోయి న్యాచురల్గా అది పడిపోకుండా అది లోపల అక్యుములేట్ అయిపోతుంది. ఇలా ఉన్నాయి. కాబట్టి చెవిలో బడ్స్ అనేది నిషేధించాలి. కొబ్బరి నూనె కూడా వేస్తారు కదా. బడ్స్ వాడటం అనేది చాలా పొరపాటు. బయట మార్కెట్లో టన్స్ ఆఫ్ బడ్స్ అమ్ముతున్నారు. వాళ్ళు రాస్తారు అక్కడ ఈ బయటనే క్లీన్ చేసుకోవాలి అని కూడా చెప్తారు వాళ్ళు.
కానీ అది క్లియర్గా రాయరు. అందరూ ఏమనుకుంటారు, బడ్స్ పెట్టి లోపల రోజు క్లీన్ చేసుకోవాలనుకొని అనేక సమస్యలను తెచ్చుకుంటున్న వాళ్ళు చూస్తున్నాం. కాబట్టి చెవిలో ఈ బడ్స్ అనేది వాడకూడదు. ఈ చెవిలో బడ్స్ వాడటాన్ని నిషేధించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది కన్నబేరి రంధ్రాలు దెబ్బలు చిన్నపిల్లల్లో కూడా పేరెంట్స్ దాంతో క్లీన్ చేస్తారు. బడ్స్ వాడకూడదు. ఆయిల్ వేస్తారండి. ఆయిల్ కూడా అదే ఇప్పుడు వేసుకోవట్లేదు చాలా మంది. మన చిన్నతనంలో ఎప్పుడో ఉండేది ఆ ప్రాక్టీస్, ఇప్పుడు లేదు. డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఏమైతే కావాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే వచ్చామో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.